అని అయితేనే మేము ఎన్ఓసీలు ఇస్తాం తప్ప మిగతా అన్ని భూముల్ని సరిచేసుకొని దాన్ని ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి చెందే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఘటనపై కేసు నమోదు చేశారని చెప్తున్నారు. ప్రాథమికంగా ఏంటి కారణమని ఐడెంటిఫై చేశారు. కేసు నమోదు ఇంకా పోలీస్ అధికారులు వాళ్ళ నివేదిక ఇవ్వలేదు. విచారణ సంఘం నివేదిక ఇచ్చాక అధికారిక విచారణ సంఘం వేసిన తర్వాత ఏమని రిపోర్ట్ చేశారనే దానికన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. 3 అధికారులు జిల్లా కలెక్టర్ నాయకత్వంలో దానికి విచారణ సంఘాన్ని వేశారు. విచారణ సంఘం ఇచ్చే నివేదికను బట్టి దానికి పోలీసు కూడా తగు విధంగానే కేసు రిజిస్టర్ చేసి ఫాలోఅప్ చేస్తుంది. దేవాలయాల భూముల్ని లీజులకు ఇస్తున్నారు, ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ఇస్తున్నారు అనేసి ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షం. ఏమండి, దేవాలయాల భూములను లీజులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దీని ద్వారా ఆ భూములు అన్యాక్రాంతం అవుతాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. లీజులకి ఇస్తే అన్యాయక్రాంతం కావు. అవి ఒక్కొక్కరు తెలియకుండా వాటిని దోచుకోవడానికి ప్రయత్నం చేసి ఆక్రమించుకుంటూ ఉంటే అప్పుడు అవి అన్యాక్రాంతం అవుతాయి.